మీద దృష్టి సారించే అవకాశం ఉందా? ముందుగా దీని గురించి ఇప్పుడు సిట్ అయితే వేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ సిట్లో అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి కేసుని. ఎందుకు మొదటగా బ్రూవరీస్ దగ్గర కానీ డిస్టిలరీస్ దగ్గర కానీ ఏ 2018 దాకా ఏవేం బ్రాండ్స్ అప్పటిదాకా రాష్ట్రంలో అమ్ముతూ ఉన్నారు, 2019 నుంచి ఏ బ్రాండ్స్ అమ్మారు, ఎందుకని ఆ ముందు అమ్ముతున్న బ్రాండ్స్ అన్నింటినీ కూడా తీసేయడం జరిగింది, కొత్త బ్రాండ్స్ ఎందుకు రావడం జరిగింది, కొత్త బ్రాండ్స్ వచ్చినప్పుడు అవి ఏ డిస్టిలరీస్లో ప్రొడ్యూస్ చేశారు, ఆ డిస్టిలరీస్ని ఏ విధంగా వాడుకున్నారు, ఎంత రేటుకి ప్రొడ్యూస్ చేశారు అనేది ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. ఇదన్నీ ఒక రోజు 2 రోజులు అయ్యేది కాదు. కేసు ఒక విషయం, ఇటువంటి ట్రాన్సాక్షన్స్ అంతా కూడా ట్రయల్ అంతా కూడా మొత్తం రన్ చేయాలి. ఇదంతా రన్ చేసి చివరికి మళ్ళీ ఏపీ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు కొనటం జరిగింది. కొని మళ్ళీ వాటిని తీసుకువెళ్ళి కేవలం గవర్నమెంట్ నడుపుతున్న షాప్స్లోనే ఇవన్నీ కూడా అమ్మటం జరిగింది. అమ్మినప్పుడు ఎందుకు గవర్నమెంట్ నడుపుతున్న దాంట్లో ఇప్పుడు మీరు చూసినా నేను చూసినా దేనికి వెళ్ళినా గవర్నమెంట్ దాంట్లో ఇట్స్ ఆల్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్. దాంట్లో ఎందుకు ఇవన్నీ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగేది. ఒకవేళ గవర్నమెంట్ షాప్స్ పంపించిన అన్నీ కూడా ఏపీ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ నుంచి కొన్ని పంపించినాయనా, కొన్ని మాత్రం స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ పంపించారు, మిగతాదన్నీ కూడా ఏమైనా వేరేగా పంపించారు. ఇవన్నీ కూడా దర్యాప్తు చేయాలి, దీనికి అన్నిటి కూడా లింక్స్ తీయాలి. కాబట్టి సిట్ అనేది ఒక రోజులో 2 రోజుల్లో వెంటనే ఈ దర్యాప్తు చేస్తున్నప్పుడు అన్ని విషయాలు రావు. దీనికి కొద్దిగా టైం పడుతుంది, అందుకని వెయిట్ చేస్తాం. నేను అదే అడుగుతున్నాను. నేను అడగడానికి కారణం కూడా ఏంటంటే ఇవాళ మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం నా లైవ్ షోకి, ఆల్రెడీ ఇక్కడ స్టేట్లో మీ కూటమి ప్రభుత్వం దాని మీద ఒక సిట్ వేసింది, సిట్ దర్యాప్తు చేస్తోంది కదా. ఈ సందర్భంలో మీరు దాన్ని పార్లమెంట్లో ఈ ఇష్యూని రైజ్ చేశారు అంటే దీని వెనక ఒక ఆలోచన ఉంటుంది. అది మీ పార్టీ ఎజెండా అయి ఉండొచ్చు, లేదా కూటమి ప్రభుత్వ ఎజెండా అయి ఉండొచ్చు, ఎన్డీఏ ఎజెండా అయి ఉండొచ్చు, వాటెవర్. ఇక్కడ జరుగుతున్నప్పుడు మీరు అక్కడ లేవనెత్తారు పార్లమెంట్లో అంటే ఏంటి దాని వెనుక ఉన్న ఈ సందర్భంలో లేవనెత్తడంలో మీ ఆలోచన ఉద్దేశం ఏంటి? దీన్ని ముఖ్యంగా లేవనెత్తడానికి కారణం ఏమిటంటే ఈ దర్యాప్తు అనేది ఒక కొలిక్కి వచ్చే పరిస్థితికి వచ్చింది. దీనికి సంబంధించి మొన్న కూడా మీరు చూశారు, ఈ మధ్య మీరు న్యూస్లో కూడా చూసుంటారు, ఎక్కడో ఒక డిస్టిలరీ నుంచి 200 కోట్లు 300 కోట్లు పెట్టి బంగారం కొన్నారని కూడా వచ్చింది. అవును, ఇవన్నీ కూడా ఒకటి నిజాలు బయటకు వస్తూ ఉన్నప్పుడు దీన్ని మనం వచ్చి పార్లమెంట్లో ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో దాన్ని మాట్లాడితే దానికి అందరూ కూడా ఈ ఎలక్షన్ సమయంలో 2024 ఎలక్షన్ సమయంలో ఈవెన్ కేంద్ర మంత్రులు వచ్చిన వారు కూడా మాట్లాడారు, నడ్డా గారు మాట్లాడారు, అమిత్ షా అందరూ కూడా ఈ విషయం గురించి మాట్లాడారు. కేవలం ఒకళ్ళిద్దరే కాదు, అందరికీ తెలుసు ఈ విషయం గురించి. దీన్ని మొన్న ఢిల్లీ ఎలక్షన్ జరిగినప్పుడు అందరూ కూడా ఢిల్లీ మద్యం స్కామ్ మాట్లాడారు. కానీ దానికంటే కూడా దాదాపు 10 రెట్లు అయిన ఈ ఆంధ్ర లిక్కర్ స్కామ్ గురించి మళ్ళీ పార్లమెంట్లో ప్రస్తావించి ఇది ఒక కొలిక్ వస్తున్న ఇన్వెస్టిగేషన్ని దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి. ఎందుకు అంటే నిన్న జరిగింది ఏదైతే ఉందో ఫైనాన్స్ బిల్లులో ఇవన్నీ కూడా దీనికి లింక్ అయి ఉన్నాయి. ఫైనాన్స్ బిల్లులోని ఇవన్నీ లింక్ అయి ఉన్నాయి. ఏదైనా ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ కానీ లేకపోతే రాష్ట్రానికి కానీ కేంద్రానికి కావాలని రావాల్సిన డబ్బులు ఆదాయానికి గండిపట్టడం కానీ ఇవన్నీ కూడా లింక్ అయి ఉన్నాయి. మీకు తెలిసిందే, మన ఆంధ్ర రాష్ట్రం అనేది ఫైనాన్షియల్గా డెఫిసిట్లో ఉన్నాం. దాదాపు 18,000-19,000 కోట్ల డెఫిసిట్లో ఉన్నాం. అటువంటిది ఒక్క మద్యం స్కామ్లోనే మనం 18,000 రూపాయలు పోగొట్టుకున్నాం.